నెడమర్రులో సిపిఎం రాజధాని కమిటీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, నాయకులు ఎం రవి, భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాజధాని అమరావతి పనులు ప్రారంభించడానికి టెండర్లు పిలవటం, అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషమే. కానీ రాజధాని అమరావతి వలన వచ్చేటువంటి ఫలితాలని రాజధానిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి ఆ ఫలాలు అందాలి. రాజధానే కాదు, రాష్ట్రమంతా అందాలి. కానీ రాజధానిలో కొద్దిమంది మాత్రమే ఫలితాలు అనుభవించి పేదలు, బలహీన వర్గాలు, కౌలు రైతులు, చిన్న రైతులు, కూలీలు, కార్మికులు వీరందరి పరిస్థితి ప్రభుత్వాలు చూడాలి. ఇప్పటికీ పనులు లేక అంతకుముందు ఉన్న పనులు కూడా కోల్పోయి భూములన్నీ పూలింగ్లో పోయి కొత్త పనులు లేక అందరూ అల్లాడిపోతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా దారి చూపించాల్సిన బాధ్యత ఉంది. ఇది అంతేకాదు, రాజధానిలో ఉన్నటువంటి అందరికీ ఆ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీ ఇచ్చారు. రాజధానిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ స్థలాలు ఇస్తున్నారు. వాళ్ళు కొన్ని భూములు అమ్ముతామని కూడా చెప్తున్నారు. కానీ రాజధానిలో కుటుంబాలు ఒక ఇంట్లోనే 2-3 కుటుంబాలు పెళ్ళిళ్ళు అయ్యి ఉంటా ఉంటే వాళ్ళకి ఇంతవరకు ఇళ్ళు ఇవ్వాల. కొంతమంది టిట్కో ఇళ్ళు ఇచ్చారు. ఆ టిట్కో ఇళ్ళకు కూడా మళ్ళీ అప్పు పేరుతో బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు. పనులు లేవు, ఆదాయం లేదు. కానీ జనం దగ్గర నుంచి మాత్రం వసూళ్ళు మాత్రం చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు కూడా 200కి ఒక్క యూనిట్ కాలినా వాళ్ళందరికీ బిల్లులు పంపించి బిల్లులు కట్టకపోతే ఫీజులు కట్ చేస్తూ ఉన్నారు. మంచినీళ్ళకి 7 ఏళ్ల నుండి 4,800 రూపాయల చొప్పున వాళ్ళ దగ్గర ఇవాళ డబ్బు కట్టమంటున్నారు. సిపిఎం పార్టీ ప్రజా సమస్యలు తెలుసుకునే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఈరోజు నెడమర్రులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు ప్రారంభించారు. ఇక్కడ ప్రజలు అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ ఊరే కాదు, నెడమర్రే కాదు, రాజధానిలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఎప్పటి నుంచో చేస్తామని ఆ సమస్యల పరిష్కారం కాకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇప్పటివరకు అభివృద్ధి పనులు అని చెప్పి జంగిల్ క్లియర్స్ మొక్కలు తొలగించడం తప్ప ఇంతవరకు ఏపీ పని ప్రారంభించాలా. రోజు ఈ పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మేము అడుగుతూ ఉంది, ప్రజలు ఏవైతే ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి ఈ నెల 31 దాకా రాజధానిలోని 29 గ్రామాల్లో సిపిఎం రాజధాని కమిటీ తరఫున ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించబోతా ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోబోతా ఉన్నాం. ఆ సమస్యల మీద అధికారుల దృష్టికి అర్జీలు తీసుకెళ్ళి ఇచ్చి, సంతకాలు సేకరించి అర్జీలు ఇచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయబోతా ఉన్నాం. అప్పటికి ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 31 దాకా రాజధాని గ్రామాల్లో జరిగే సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు సమస్యలను వివరించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.